క్రోచెట్తో ఎలా స్వెటర్స్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇది వచ్చేసి క్రోచెట్ నీడిల్, ఇది వచ్చేసి మూడు అన్నమాట. ఎలా ఫస్ట్ నాట్ వేసుకోవాలో చూడండి. నేనైతే ఇలా వేస్తాను. చాలామంది చాలా రకాలుగా వేస్తూ ఉంటారు. ఇలా వేసిన తర్వాత ఇందులోకి నీళ్ళు తీసుకొని థంబ్ ఫింగర్, మిడిల్ ఫింగర్తో ఇటు సైడ్ ఉన్న థ్రెడ్ని పట్టుకోవాలి. టైట్గా కాదు, అలానే లూజ్గా కాదు. చూడండి, నీడిల్తో ఈ విధంగా థ్రెడ్ని తీసుకుంటూ లోపల నుంచి తీసుకొని చైన్ ఫామ్ చేయాలి. ఈ విధంగా మనకి జడ అల్లినట్టుగా వస్తుంది. ఫస్ట్ ఒక చైన్ అనేది ఫామ్ చేయాలండి, దేనికైనా సరే. అలా ఒక చైన్ ఫామ్ చేసుకుంటూ మనము ఏం చేసుకోబోతున్నామో వాటిని బట్టి మనము ఆ షేప్లోనే అవన్నీ స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. సాక్స్ లేదంటే చిన్నపిల్లల చేతికి గ్లౌస్లు అయినా, లేదంటే ఫ్రాక్ అయినా, స్వెటర్ అయినా, క్యాప్ అయినా, ఏది చేయాలన్నా ఫస్ట్ ఈ చైన్ అనేది మనము ఫామ్ చేసుకోవాలి. చైన్ని ఈ విధంగా చూడండి, ఈ విధంగా నీడిల్తో మరీ లూజ్గా ఫామ్ చేయకూడదు, అలానే మరీ టైట్గా చేయకూడదు. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా అర్థమైపోతుంది. చూడండి, ఈ విధంగా రావాలి. ఇంత సైజు, మీకు ఎంత సైజు కావాలో అంత సైజు తీసుకోండి. నేను వచ్చేసి 0 to 3 years వరకు వేసుకునేలాగా చేస్తున్నాను. పెద్ద సైజు కావాలంటే పెద్దగా మీరు చైన్ ఫామ్ చేసుకోండి. మీకు కావాలంటే టేప్తో కూడా మీరు కొలుచుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ చైన్ని ఎలా ఫామ్ చేయాలో చూడండి. ఒక చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్లో నుంచి తీసుకొని ఆ నీడిల్ పంప్తో మరలా ఈ 2ని కూడా ఒక నాట్ వేయాలి. అలా సెకండ్ ఒక చైన్ని స్కిప్ చేస్తూ ఈ విధంగా చైన్ ఫామ్ చేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా సెకండ్ రో అన్నమాట ఇది. ఈ విధంగా ఒక్కొక్కటి స్కిప్ చేయాలి. సెకండ్ చైన్కి మాత్రం, సెకండ్ రోకి ఒక చైన్ని 1 2 ఒక చైన్ స్కిప్ చేసి సెకండ్ దానిలో నుంచి ఊని తీసుకొని మళ్ళీ 2ని కూడా ఒక నాట్ వేసుకోవాలి. చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంది, ఈజీగా మీకు అర్థమవుతుంది కూడా. చూడండి, ఈ విధంగా వస్తుందన్నమాట సెకండ్ రో అనేది. ఈ విధంగా ఫుల్గా మీరు చేయాలి. చూడండి, సెకండ్ చైన్ మొత్తం ఫామ్ చేసేసాను. ఈ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎండ్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ఒక నాట్ వేయాలి ఇక్కడ. అప్పుడు ఈ ఊల్ని మాత్రం తిప్పాలి. నీడిల్ని అలాగే మన చేతిలో పెట్టుకొని ఊల్ని
టర్న్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు థర్డ్ రో అనమాట. దీనికి చైన్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. మన సైడ్ ఉన్న దానిలో నుంచి ఊల్ని తీసుకోవాలి, మళ్ళీ అలాగే ఈ 2ని కూడా నాట్ వేసుకోవాలి. ఇది థర్డ్ రో అనమాట. మన సైడ్ ఉన్నది తీసుకోవాలి. ఇప్పుడు నా సైడ్ వచ్చేసి లోపల భాగం అనమాట, స్వెటర్ లోపల సైడ్ అనమాట. మన సైడ్ ఉన్న దానిలో చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మన సైడ్ ఉన్నదే తీసుకోవాలి. అందులో నుంచి థ్రెడ్ తీసుకొని మళ్ళీ ఈ రెండిట్లో నుంచి ఒక నాట్ వేసుకోవాలి. ఈ విధంగా చైన్ ఏం స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. ఒకదాని తర్వాత ఒకటి నీట్గా ఈ విధంగా అల్లుకుంటూ రావాలి. చూడండి, మీకు అర్థం అవడం కోసం చాలా స్లోగా చూపిస్తున్నాను. ఇలాగా మీరు ఎంత వెడల్పు చేయాలనుకుంటున్నారో అంతవరకు ఇదే డిజైన్ అనమాట. కావాలంటే మీరు కొత్త డిజైన్స్ కూడా మార్చుకోవచ్చు. ఫస్ట్ ఒక డిజైన్తో చూపిస్తున్నాను, చూడండి. ఇదంతా లోపల సైడ్ అనమాట. ఇది బయట వైపు. బయట వైపు వచ్చేసి ఒక లైన్ లాగా ఫామ్ అవుతుంది, అదొక డిజైన్ అనమాట. అయిపోయింది. ఎండ్లో ఎలా చేయాలో కొంతమందికి ఎక్కువ వచ్చేస్తుంది, లేదా కొంతమందికి తక్కువ వస్తుంది. అలా కాకుండా కరెక్ట్గా రావాలి. ఈ విధంగా మీరు స్లోగా పెట్టుకొని కూడా చూసుకోవచ్చు. మళ్ళీ ఈ ఊళ్ళని తిప్పుకోవాలి. ఇప్పుడు ఇది బయట వైపు అనమాట. ఒక నాట్ వేసుకొని మళ్ళీ ఇంకొక చైన్ చూసారా, ఈ లైన్ అనేది వస్తుందన్నమాట బయట వైపు. ఇది ఒక డిజైన్ అనమాట. ఇది థ్రెడ్ ఉంటే మనకి బయట వైపు అని అర్థం, మనకి గుర్తుగా ఉంటుంది. ఈ లైన్స్ అన్నీ బయట వైపు రావాలి, లోపల వైపు రాకూడదు. ఇలా లైన్ రావాలంటే ఇప్పుడు ఇది మన ఫ్రంట్కి వచ్చింది కదా, ఫ్రంట్ అంటే బయట మనకు వచ్చినప్పుడు మనం ఇక్కడ జడలాగా ఉంది కదా, దీన్ని వచ్చేసి ఈ చైన్స్ని ఇందాకేమో లోపల వైపు ఉన్నప్పుడేమో మన సైడ్ ఉన్నప్పుడేమో మనము మన సైడ్ ఉన్నది తీసుకున్నాము. ఇప్పుడు మనకి ఆపోజిట్ సైడ్ తీసుకోవాలి. అంటే ఇది తీసుకున్నాం ఇందాక, ఇప్పుడు ఇది తీసుకోకూడదు. ఈ బ్యాక్ సైడ్లో ఉన్న చైన్ తీసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి, అది వెనక్కున్నది చూసారా, ఆ చైన్ తీసుకొని అందులో నుంచి ఆ ఊల్ని తీసుకొని మళ్ళీ ఈ రెండింటిని ఇలా చేయాలి. అప్పుడు మనకి ఈ చైన్ అనేది అలానే వస్తుంది అనమాట. మన సైడ్ ఉన్నది తీసుకోకూడదు. ఈ చైన్ ఇలా లైన్ రావాలి అంటే సో ఇటు సైడ్ ఉన్నదాన్ని లైన్ వదిలిపెట్టేయాలి. అటు సైడ్ ఉన్నది తీసుకొని రెండిట్లో నుంచి మళ్ళీ నాట్ వేసుకుంటూ సేమ్ అదే డిజైను. చూడండి, వెనక ఉన్నది తీసుకోవాలి, ముందున్నది కాదు. ఇంకా అర్థం అవ్వాలని ఇన్నిసార్లు చెప్తున్నాను. చూడండి, ఈ లైన్ అనేది ఫామ్ అవుతుంది చూడండి. ఈ విధంగా చేసుకోవాలి. సో బయట వైపు మాత్రం మనకు ఆపోజిట్లో ఉన్నది దాన్ని తీసుకోవాలి. లోపల వైపు మనం దీన్ని టర్న్ చేసినప్పుడు మన సైడ్ ఉన్నది తీసుకోవాలి. అప్పుడు ఆ డిజైన్ వస్తుంది. లైన్ ఫామ్ అయింది చూసారా.
ఇదేలాగా మొత్తం అంతా చేయాలి. ఇలా ఎండ్కి వచ్చిన తర్వాత చూడండి, లైన్స్ అనేది ఫామ్ అయింది కదా, ఈ డిజైన్ వస్తుంది అనమాట. ఇలా చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక నాట్ వేసుకొని దీన్ని టర్న్ చేసుకోవాలి. అప్పుడు ఇది లోపల భాగం మనకు వస్తుందన్నమాట. ఇది లోపల భాగం ఇటు సైడ్ది. లోపల వచ్చినప్పుడు ఆ చైన్ రావాలి అంటే మన సైడ్ ఉన్నదాన్ని తీసుకోవాలి. ఇది మన సైడ్ లోపల వైపు అనమాట. ఇది బయట వైపు. లైన్స్ అన్నీ ఉన్నాయి చూసారా. ఇప్పుడు లోపల వైపు ఎలా కుట్టాలంటే మన సైడ్ ఉన్నది తీసుకోవాలి. ఏది చైన్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్క సెకండ్ చైన్కి తప్ప మిగతా అన్ని చైన్స్కి, అన్ని రోస్కి ఒకదాని తర్వాత ఒకటి చైన్ తీసుకుంటూ మనం చేసుకోవచ్చు. సెకండ్ రోకి మాత్రమే ఒక చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ తీసుకోవాలి, అందులో నుంచి కుట్టవాలి. ఇప్పుడు చూడండి, నా వైపు ఉన్నది తీసుకుంటున్నాను. లోపల వైపు కదా, ఇది లోపల సైడ్ అనమాట. మన సైడ్ ఉన్నది మనం తీసుకోవాలి. జడలాగా చూసారా, ఇటు సైడ్ది అనమాట ఇది. బయటేమో ఇలా లైన్ వస్తుంది. మొత్తం ఇదే డిజైన్, ఎక్కడ ఏ చేంజ్ నేను చేయలేదు. ఒకే డిజైన్తో ఈ స్వెటర్ మొత్తం కుట్టారనమాట. ఇది బయట వైపు చూడండి, లైన్స్ అనేసి లైన్ ఫామ్ అయింది. ఒక నాట్ వేసి మళ్ళీ టర్న్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది బయట వైపు అనమాట, స్వెటర్కి బయట వైపు. బయట వైపు అయితే ఎలా స్టిచ్ చేయాలి, మనకున్న అవుట్ సైడ్ది తీసుకోవాలి చైన్. మనకు ఆపోజిట్లో మన సైడ్ ఉన్నది కాకుండా దీనికి ఆపోజిట్ సైడ్లో ఉన్నది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకొని మళ్ళీ రెండిట్లో నుంచి ఒక నాట్ వేసుకోవాలి. మీకు ఒకసారి అర్థమైపోతే స్కిప్ చేసుకోండి వీడియోని. అర్థం కాని వాళ్ళ కోసం ఒక 2-3 సార్లు వింటే అర్థమవుతుందని నేను చెప్తున్నాను. చేస్తూ ఉంటే మీకు కూడా స్పీడ్ అనేది వస్తుంది ఆటోమేటిక్గా. చూడండి, ఈ విధంగా వస్తుంది అన్నమాట. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు చేసుకుంటూ ఇదే డిజైన్ చూడండి. మీకు ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు తీసుకోండి. టేప్తో కొలుచుకోండి. మీకు బాగా ఎక్స్పీరియన్స్ అలవాటు అయిపోయినట్లయితే ఎంత సైజు మీ పిల్లల సైజు తెలిసిపోతుంది. లేదా మీరైనా మీకు సైజు తెలుస్తుంటే మీకు అవసరం లేదు. లేదంటే టేప్ ఉంటే మంచిది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ నుంచి
నేను కట్ చేస్తున్నాను మీకోసం చూపిద్దామని. ఇప్పుడు ఒకటి చేశారు కదా, ఇదేలాగా ఈ డిజైన్స్ లైన్స్ వచ్చినాయి కదా, ఇది వచ్చేసి బయట వైపు అనమాట. ఇదేలాగా ఇంకొకటి చేసుకోవాలి. ఇవి బాగా ముడి వేసి కట్ చేసుకోండి. ఇదేలాగా ఇంకొకటి సేమ్ ఇలానే చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు. నేనైతే 3 ఇయర్స్కి సరిపడా ఏజ్ వాళ్ళకి సరిపడా చేస్తున్నాను స్వెటర్ సింపుల్గా. ఇదిలాగా ఇంకోటి మీరు చేసుకోండి ఈజీగా. ఫస్ట్ ఇది వచ్చేంత వరకు మీరు నేర్చుకోండి. ఇది వచ్చేసి లోపల భాగం అనమాట, లోపల సైడ్ వస్తుంది. అంటే ఫ్రంట్ ఇప్పుడు ఒక్క సైడే చేసాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.